హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే గోంగూర మటన్ పుల్లగా కారంగా అయితే గోంగూర మటన్ అయితే వేసుకుందాము. ఇంకా హాఫ్ కేజీ గోంగూరని అయితే మంచిగా వాష్ చేసుకున్నాను అనమాట. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా గోంగూర అయితే నేను కొద్దిగా బయట పూల మొక్కలలో గోంగూర అయితే పెట్టుకున్నాను. ఇంకా అది ఒక 2 కట్టలు అయితే ఇలా కట్ చేసి అయితే మంచిగా ఇది కూడా కడుక్కొని పక్కన అయితే పెట్టేసుకోవాలి గోంగూరను. ఇక దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాము. 2 అయితే ఉల్లిగడ్డలు, ఒక 2 నుంచి 3 టమాటాలు, కరివేపాకు, 4-5 పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కట్ చేసుకోవాలి. మనము కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా కుక్కర్లో అయితే నేనైతే చేసుకుంటున్నాను గోంగూర మటను. ఇంకా కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం క్యాన్లో గంటె ఉంటుంది కదా, ఆ గంటెతో అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా కరివేపాకు అయితే వేసుకొని ఇంకా దాంట్లోనే కొద్దిగంత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాక పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇంకా మనమైతే ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్ కూడా మంచిగా దూరగా వేగించుకోవాలి. ఆనియన్ దూరగా వేగిన తర్వాత ఇంకా మటన్ వేసుకొని 3 నుంచి 4 నిమిషాలు అయితే మటన్ కూడా మంచిగా ఉడకనివ్వాలి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. మంచి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇంకా దీంట్లో అయితే మసాలా దినుసులు అయితే వేసుకుందాము. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, సాజీరా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా మటన్ అయితే వేసుకుందాం కదా. మటన్ వేసుకొని కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఆయిల్లోనే మటన్ అయితే ఉడకనిద్దాము. ఉడికిన తర్వాత ఇంకా టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు దీంట్లోనే వేసేసుకొని ఇది కూడా ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత కొంచెము మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. కుక్కర్ మూత కాదు, నార్మల్ మూత పెట్టుకొని అయితే ఉడకనివ్వాలి. ఇది కూడా ఉడికిన తర్వాత చూడండి దీంట్లో వాటర్ వచ్చింది కదా. ఇంకా దీంట్లో అయితే మనము ఉప్పు, పసుపు, కారము అయితే వేసుకుందాము. దాంతోపాటు కొద్దిగా ఒక చెంబు నిండా అయితే వాటర్ అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇంకా దీంట్లో అయితే మనము కుక్కర్ మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్ వచ్చే వరకు అయితే ఉడకనివ్వాలి. ఇంకా గోంగూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా వాటర్ పోసుకొని మూత అయితే పెట్టేసుకున్నాం కదా. ఇంకా విజిల్ వచ్చే వరకు అయితే ఇది ఉడకనిద్దాము. ఇంకా గోంగూర అయితే పక్కనైతే మనము ఉట్టిగా గోంగూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక కడాయి పెట్టేసుకొని ఇంకా గోంగూర అనేది దాంట్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే అయితే గోంగూర అయితే ఉడకనిద్దాము. ఇంకా ఈ గోంగూరలో నేను వాటర్ పోయట్లేదు, ఆయిల్ అయితే వేయట్లేదు. ఇంకా దీంట్లోనే వాటర్ అయితే వస్తుంది కదా. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడుకుతుంది గోంగూర. చూడండి 1 నుంచి 2 నిమిషాలలో అయితే ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇంకా పప్పు గుత్తితో అయితే రుబ్బుకోవడమే. లేదు అలా కాదు అని అంటే మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవడమే. ఇక నేనైతే పప్పు గుత్తితో ఇలా రుబ్బుకుంటున్నాను. రుబ్బుకున్న తర్వాత ఇంకా మటన్ అయితే ఉడికిపోయింది మంచిగా. ఇంకా ఈ గోంగూర అయితే దాంట్లో వేసుకొని మటన్లో వేసుకొని కలుపుకోవడమే అన్నమాట. పుల్లగా కారంగా అయితే మంచిగా ఉంటుంది. కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. మేమైతే 2 కోసం అయితే వేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మరి నా వీడియో గట్రా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.